సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం నేను మీ మాధురి. ఈరోజు అయితే మనం నాంపల్లి దగ్గరకు వచ్చేసాము. ఈరోజు ఉదయం అయితే చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే పట్టాలు తప్పి గోడను గుద్దుకున్న సంఘటన అయితే వెలుగులోకి వచ్చింది. 3 బోగీలు అయితే ధ్వంసం అయ్యాయి అన్నారు. కానీ ట్రైన్ ప్రమాదం అయితే తప్పింది. ఎందుకంటే అది సికింద్రాబాద్లోనే చాలామంది అక్కడే దిగిపోయారు. ఇక్కడ నాంపల్లి చివరి స్టేషన్ కావడం వల్ల చాలా తక్కువ మంది ఇక్కడ ప్రయాణించారు. అందులో చాలా తక్కువ మంది ఇక్కడ దిగారు అనే సమాచారం. అందులో కూడా చాలా స్వల్ప గాయాలు అయ్యాయి. సో కొంతమందికే అయ్యాయి అని అయితే మనకి సౌత్ ఇండియా రైల్వే జోన్ అధికారులు అయితే మనకి తెలియజేస్తున్నారు. సో మేము వారందరినీ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. వారందరికీ చికిత్స చేయిస్తున్నాము అని అంటున్నారు. ఇక్కడైతే మనం వెంటనే మరమ్మతులు కూడా చేశారు, అవి కూడా చూడొచ్చు. కొంతమంది కాంట్రాక్టర్స్, ట్రైన్ రిపేర్ వాళ్ళు అందరూ కూడా వచ్చి పట్టాలన్నీ సరిచూశారు. ఇప్పుడు కాసేపట్లో మళ్ళీ చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ఇంకొకసారి చెకింగ్ అయితే ఇటువైపు రాబోతోంది. సో మనం 5వ నెంబర్ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాము. ఇక్కడైతే మనతో పాటు కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు. వారు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు, అసలు ఇలాంటి సంఘటన జరగడం వల్ల ఎలాంటి భయాందోళనకు గురయ్యారు అనే లాంటి విశేషాలు వాళ్ళతోనే మాట్లాడి తెలుసుకుందాం. సార్ మీ పేరు? సమూహల్ అండి. ఎక్కడికి వెళ్తున్నారు? మేము విజయవాడ అండి. విజయవాడ. సరే, మార్నింగ్ అయితే యాక్సిడెంట్ అయితే గోడనైతే గుద్దింది చార్మినార్ ఎక్స్ప్రెస్. అయితే పెను ప్రమాదం తప్పింది అనే చెప్పాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఒక్కసారి ట్రైన్ అలా అవ్వగానే మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేశారు? ఎంతసేపు అయింది మీరు వచ్చి? మేము వచ్చి దాదాపు 1.5 అవర్ పైన అయింది. ఇప్పుడు ఏంటంటే పండగల టైం కాబట్టి అందరూ చాలామంది క్యాంపులు వెళ్తున్నారు కాబట్టి దూర ప్రయాణాలు చేస్తున్నారు కదా. దీనివల్ల ఏమైందంటే చాలామంది సికింద్రాబాద్ ఇప్పుడు అక్కడ దిగిపోవడం, ఇది లాస్ట్ స్టేషన్ కాబట్టి చాలా ప్రాణాపాయ స్థితులు చాలా తగ్గినాయి. అలాగే తర్వాత ప్రాణ నష్టం అంతగా ఏమీ జరగలేదు. కానీ ప్రభుత్వం దీనిపైన దృష్టి సారించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా రైల్వే ఇప్పుడు అందరూ వందే భారత్ ఇప్పుడు ఈ ట్రైన్లు కాకుండా ఇప్పుడు సాధారణ ప్రయాణికులు ప్రయాణించే ట్రైన్ల పైన కూడా రక్షణ పైన కొద్దిగా శ్రద్ధ పడితే ఇంకా బాగుంటుందని ఆశిస్తున్నాం. అంటే సడన్ గా డ్రైవర్ బ్రేక్ వేయడం వల్ల ఇలా జరిగింది అని అయితే అధికారులు చెప్తున్నారు. అది నిజమే అంటారా? ఇది మరి పైలట్ నిర్లక్ష్యం వల్ల అని అంటున్నారు మరి చాలా మంది. ఇప్పుడు వారిపైన కూడా అది తప్పు, వారిపైన అది నిజమైతే వారిపైన కూడా యాక్షన్ తీసుకోవాలి, తక్షణమే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగే ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి తక్షణమే నష్టపరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేస్తారు. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సార్ మీ పేరు? నా పేరు బుజ్జిబాబు అండి. ఎక్కడికి వెళ్తున్నారు సార్? నేను సామర్లకోట. ఓకే, ఈ రోజు అయితే ఇక్కడ చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. సో చాలా పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి. ఎందుకంటే చాలా మంది అక్కడే దిగిపోయారు సికింద్రాబాద్లో అన్నారు. సో మీరు ఏమంటారు సార్? ఇలాంటి ప్రమాదం అసలు ఎవరి వల్ల జరిగి ఉంటుందంటారు? నిజంగా ఇక్కడ సిబ్బంది పట్టాలు సరిగ్గా చూడకపోవడం వల్ల, లేదా పైలట్ వల్ల? అది పట్టాలు సరిగా చూడటం వల్ల కొంచెం ప్రాబ్లం జరిగి ఉండొచ్చు. ఎక్కేటప్పుడు కూడా కొంచెం పబ్లిక్ కూడా కాలు జారి ఇటువంటి ప్రాబ్లం కూడా జరిగి ఉండొచ్చు. మెయిన్ ఏంటంటే రైల్వే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇలాంటివి జరగవంటారు? ఎలాంటి జాగ్రత్తలు ఏముంది, ఎక్కిచ్చేటప్పుడు ఇప్పుడు పండగ టైం కాబట్టి ఇప్పుడు 10వ తారీఖు వచ్చింది, నీకు 12, 13, 14 తారీఖు రాబోతుకి నీకు భోగి 14 తారీఖు కాబట్టి అప్పుడు కూడా రష్ ఎక్కువ ఉంటుంది మేడం. దానివల్ల ఏంటంటే ఇప్పటి నుంచే కొంచెం రైల్వే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఉండి ఇక్కడ పోలీసు సిబ్బంది కూడా దగ్గరుండి ఈ పబ్లిక్ని అందరినీ వాళ్ళు ఎక్కడైతే ఏ గమ్యానికి అయితే వెళ్తున్నారో ఎవరో వీళ్ళు వెళ్తున్నారో ఆంధ్రప్రదేశ్ అంతా ఇంకా వేరే రాష్ట్రాలు కూడా దగ్గరుండి పోలీస్ శాఖ కూడా కొంచెం దగ్గరుండి ఎక్కిస్తే పిల్లలతో ఉన్నారు చాలామంది, కొంచెం ముసలోళ్ళు ఉన్నారు, ముసలాములు ఉన్నారు, అందరూ ఉన్నారు. దానివల్ల పోలీసు వాళ్ళని సహకరించి వాళ్ళు ఎక్కిస్తే చాలా బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేడం మీరు చెప్పండి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం మరి ఇంకేంది మేడం, మేము ఆంధ్ర వెళ్ళాలి, మరి మా పోలీసు వాళ్ళు వచ్చి మాకు దగ్గరుండి ఎక్కిస్తే మాకు అదే ఎక్కించేటప్పుడు అయితే జాగ్రత్తగా మేము తీసుకొని ఉంటాం మేడం. కానీ ఏంటంటే వాళ్ళు ఉండి పోలీసు వాళ్ళు ఉండి ఈ లైన్ పేకరింగ్ ఉంది కాబట్టి అదే పేకరింగ్ ఇస్తే అందరికీ సీట్లు దొరుకుతాయి, ప్రశాంతంగా ఎక్కేటప్పుడు కూడా లేడీస్ కూడా ప్రాబ్లం ఉంటుంది మేడం. మేడం చెప్పండి. బాయ్స్ని వెనక్కి లేడీస్ని ముందు లెక్కింటే బాయ్స్ కొంచెం
నెమ్మదిగా ఎక్కుతాం. మగవాళ్ళు అయితే కొంచెం వెనక ఎక్కగలరు కాబట్టి ఆడవాళ్ళని ముందెక్కించమని పోలీసు వారు కోరుతున్నామండి. సరిగా ఇప్పుడు ఇలా ప్రమాదం జరిగింది కదా, దీని గురించి ఏం మాట్లాడతారు? ఇప్పుడు ఏం ప్రమాదం లేకుండా భయం అనిపిస్తుందా మీకు మళ్ళీ ట్రైన్ ఎక్కితే? మరి భయం అనిపిస్తుంది కదమ్మా, భయం అనిపిస్తుంది. మేము దూరం ప్రయాణం చేయాలి, చాలా జాగ్రత్త తీసుకొని పోలీసుల దగ్గరుండి ఎక్కితే మాకు కొంచెం జాగ్రత్త ఉంటుంది. సంతోషం మేడం, పోలీసుల దగ్గరుండి ఎక్కిస్తే మాకు ఏ భయం లేక ఇక్కడైతే అందరూ ఎక్కించేటప్పుడు అయితే జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. చెప్పండి మేడం, ఇప్పుడు ఇందాక అయితే అలా జరిగింది, చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి చాలా పెద్ద ప్రమాదం తప్పింది, స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సో ఏమంటారు దాని గురించి? మీకు భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుంది. చిన్నపిల్లలు ఉన్నారు సార్ మేడం, మాకు చిన్నపిల్లలు ఉన్నారు. అది కూడా మా విశాఖపట్నం పోవాలి, నైట్ అలా మేము ఉండాలా, సీటీ లేకుండా అలాగా పోలీసుల దగ్గర ఉండి పెట్టించుకుంటే మాకు మంచిదని అదే కోరుకునేది. మాకు పోలీసులు అయితే కొంచెం దగ్గర ఉండి స్టేషన్ అంతే నా కొంచెం మేడం, కొంచెం లేడీస్ మమ్మల్ని ఎక్కిస్తే మాకు అదే సంతోషం మేడం. మగవాళ్ళని అయితే వెనకాల ఎక్కించి కొంచెం ఆడవాళ్ళకి ముందు ఎక్కించి ఏర్పాటు చేస్తే బాగుండదు. మాకు అదే మీరు అంత ఇది చేసినట్లు ఉంటుంది మేడం. మేము ఆంధ్ర పోవాలి మేడం. మీరు చెప్పండి. అదే కోపాలు పిల్లలు జల్లలు కొన్నారు, ముసలోళ్ళు బుడగోళ్ళు అందరూ ఉన్నాం. 5 కోట్ల మంది దగ్గరుండి ఎక్కేస్తామని చెప్పు.